జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. వివాహంలో కన్యాదానానికి సంబంధించినటువంటి విశేషత గురించి మనందరికీ కూడా తెలుసు. సనాతనమైనటువంటి హిందూ వివాహ మహోత్సవ వ్యవస్థలో కన్యాదానానికి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది. విశేషంగా ఎవరైతే వరుణు యొక్క తండ్రి ఉంటాడో తన కుమార్తె లక్ష్మీ స్వరూపంగా భావన చేస్తూ నారాయణుడి యొక్క స్వరూపంగా విష్ణుమూర్తి స్వరూపంగా వరుణికి అందజేసేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఘట్టం. విశేషవంతమైనటువంటి 3 ధర్మాలకు ప్రతీకగా ఆ 3 ధర్మాల్ని నెరవేర్చడానికి విశేషవంతమైనటువంటి తంతుగా ఈ కన్యాదాన మహోత్సవం అనేటువంటిది జరుగుతుంది. కేవలం కన్యాదానం అన్నటువంటిది వధువుని వరుడికి ఇవ్వటమే కాదు, జన్మ జన్మాలుగా తాను సంపాదించుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని పెంపొందించుకుంటూ ఆ పుణ్య ఫలితం కారణంగా తనకు మహాలక్ష్మి స్వరూపంగా లభించినటువంటి వధువుని శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపంలో ఉన్నటువంటి వరుడు అల్లుడికి అందజేస్తున్న తరుణం. ఏ తండ్రి అయితే ఈ కన్యాదానాన్ని చేస్తాడో ఆ తండ్రికి అక్షయమైనటువంటి పుణ్యం కలుగుతుంది. ఏ తండ్రి అయితే కన్యాదానాన్ని చేస్తాడో గత జన్మ జన్మాంతరాలుగా వచ్చినటువంటి సంచిత పాపకర్మములన్నీ కూడా ఒక్క కన్యాదానం వల్ల మాత్రమే అవన్నీ కూడా బూడిదైపోతాయి. అంటే పాపం నుంచి తాను విముక్తుడవుతాడు. ఏ తండ్రి అయితే కన్యాదానాన్ని చేసి తత్ఫలితంగా వారి యొక్క వంశవృద్ధికి కారకుడవుతాడో ఆయనకు విశేషవంతమైనటువంటి అతడి యొక్క అంత్యంలో అతడి యొక్క జన్మాంతరం తర్వాత రాబోయేటువంటి ఉత్తమ సద్గతులు అతనికి కలుగుతాయని సనాతన హిందూ వివాహ వ్యవస్థలో కన్యాదానం గురించి గొప్పగా చెప్పబడ్డది. అందుకే కాబోలు మన ఇతిహాసాలు తీసుకున్న, పురాణాలు తీసుకున్న, కేవలం వివాహ వ్యవస్థలో ఈ కన్యాదానం అన్నటువంటి క్రతువు కేవలం మనుషులకు మాత్రమే కాదు, దేవీ దేవతా స్వరూపాలకు కూడా ప్రధానంగా చెప్పబడ్డది. కన్యాదానం చేస్తున్నటువంటి వ్యక్తి లేదా వివాహ మహోత్సవంలో పాల్గొంటున్నటువంటి వధువు వరుడు ఇద్దరు కూడా సాక్షాత్తు దేవీ దేవతా స్వరూపాలు. వాళ్లకు సంబంధించినటువంటి శుభ తేజస్సు వాళ్ళని ఆశ్రయించి ఉంటుంది. వాళ్ళ యొక్క శరీరం చుట్టూ ఒక విశేషవంతమైనటువంటి దైవ సంబంధమైనటువంటి ఆచ్ఛాదనను వాళ్ళు కలిగి ఉంటారు. అందుకే ఆ విశేషవంతమైనటువంటి మంత్రాల్లో కూడా వీళ్లను దేవీ దేవతా స్వరూపాలుగా లక్ష్మీ నారాయణుడిగా భావన చేస్తూ తండ్రి చేత వరుడికి కన్యాదానం చేసేటువంటి మహోన్నతమైనటువంటి ఘట్టం. కేవలం ఈ ఘట్టం ద్వారా ఒక ఆడపిల్లని వధువుని వరుడికి ఇవ్వటమే కాదు, 2 కుటుంబాలకు సంబంధించినటువంటి సాంప్రదాయాన్ని సమీపమైనటువంటి భవిష్యత్ తరాలకు అందించడంతో పాటుగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి సంప్రదాయాలు, కట్టుబాట్లు తన కుమార్తెకు నేర్పించి అప్పటి వరకు బాల్యోపచారాలు చేసి మరో కుటుంబానికి అప్పచెబుతూ ఈవిడ యొక్క యోగక్షేమాలన్నీ ఇప్పటి నుండి, ఈ రోజు నుండి మీరే చూసుకోండి. ఈవిడ యోగక్షేమాలు చూసుకోవటమే కాదు, ఈవిడ ద్వారా విశేషవంతమైనటువంటి తేజస్సు, ఓజస్సు, బలాన్ని, తెలివితేటలను కలిగినటువంటి సంతతిని మీరు పొందండి అని ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మరో కుటుంబానికి తండ్రి తన గర్భవాసాన జన్మించినటువంటి కుమార్తెని అత్యంత వైభవోపేతంగా ఎంతకాలం పెంచినటువంటి తన చేతులతో, వాత్సల్యంతో, ప్రేమతో ఆవిడ తన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందన్నటువంటి బాధంతో, దుఃఖంతో వాళ్ళ జీవితంలో మంచి జరగాలన్నటువంటి విశేషవంతమైనటువంటి భావోద్వేగపూరితమైనటువంటి పరిస్థితుల మధ్యలో కన్యాదానం చేసేటువంటి
విశేషవంతమైనటువంటి క్రతువు. అందుకే హిందూ సంప్రదాయంలో కన్యాదానం జరుగుతున్న సందర్భంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎవరైతే కన్నబిడ్డని దానం చేస్తున్నారో, కన్యాదానం చేస్తున్నారో, భావోద్వేగపూరితమైనటువంటి నేత్రాల చేత, కన్నీళ్ల చేత అల్లుడి యొక్క కాళ్ళను కడుగుతారు. వాళ్ళ విశేషవంతమైనటువంటి తమ యొక్క ధర్మానికి ప్రతీక అయినటువంటి తమ జీవితంలో సువర్ణమయమైనటువంటి లక్ష్మీ తేజస్సుని కలిగినటువంటి తమ కుమార్తెని వరుడికి అనుగ్రహిస్తారు. ఏ ఇంట్లోనైతే ఈ లక్ష్మీ తేజస్సుతో ఈ ప్రక్రియ సక్రమంగా జరిగినటువంటి తల్లి ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాల చేత మహాలక్ష్మి తాండవిస్తూ ఎటువంటి లోటు లేకుండా ఆర్థికంగాను, ఆరోగ్యంగాను, సామాజికంగాను, సంతానపరంగాను ఆ ఇల్లు భోగభాగ్యాలతో విరసిల్లుతుంది. అందుకే సనాతన హిందూ సాంప్రదాయాల్లో కేవలం మనిషి యొక్క వివాహ మహోత్సవమే కాదు, దేవీ దేవతల యొక్క వివాహ మహోత్సవంలో కూడా కన్యాదానం అన్నటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి క్రతువుగా సనాతన ధర్మం మనకు చెప్పినటువంటి అంశం.